పైకెత్తి అమ్మవారి దగ్గరికి వచ్చున్నారట. పోలీసు సిబ్బంది యొక్క అమ్మవార్ల దగ్గర ఉన్న భక్తుల్ని త్వరగా ముందుకు పంపించి అమ్మవార్లు మరికొద్ది సేపట్లో మన శారదమ్మ అమ్మవారి గద్దె దగ్గరికి రాబోతూ ఉన్నారు. కావున భక్తులందరూ కూడా త్వరగా ఈ యొక్క ముందుకు జరుగుతూ అమ్మవారి యొక్క సేవలో అందరూ కూడా కరిస్తూ ముందుకు జరుగుతూ ఉండాలి. క్యూ లైన్లో ఉన్నవారు చక్కగా అమ్మవారి యొక్క నామాన్ని పలుకుతూ ఉండండి. జయ బలో సమ్మక్క తల్లికి, జయ బలో శారదమ్మ అమ్మవారికి. మీ రెండు చేతులు పైకెత్తండి. అందరూ కూడా మీ రెండు చేతులు పైకెత్తండి. చక్కగా రెండు చేతులు పైకెత్తి అమ్మవారి యొక్క నామాన్ని పలకండి. జయ బలో శారదమ్మ తల్లికి, జయ బలో సమ్మక్క తల్లికి. మనం రెండు చేతులు పైకెత్తినప్పుడట ఆ తల్లి మనందరినీ కూడా అనుగ్రహిస్తుందట. కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ కంఠంతో అమ్మవారి యొక్క నామాన్ని గట్టిగా పలికినట్లయితే ఈ కంఠం చేసుకున్నటువంటి పుణ్యవట. మీ చేతిలో ఉన్నటువంటి బంగారాన్ని తల మీద పెట్టుకొని అమ్మవారిని స్మరణ చేసుకుంటూ ఉండండి. జయ బలో శారదమ్మ తల్లికి, జయ బలో శారదమ్మ తల్లికి. సాక్షాత్తుగా అమ్మవారు వనంలో నుండి జనం మధ్యకు వస్తూ ఉంది. మనందరినీ అనుగ్రహించడానికి ఆ యొక్క వనంలో నుంచి జనంలోకి వస్తున్నటువంటి ఆ తల్లి యొక్క నామాన్ని గట్టిగా పలకండి. జయ బలో తారక్క తల్లికి, జయ బలో తారక్క తల్లికి. మీ రెండు చేతులు పైకెత్తి అమ్మా నువ్వు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదమ్మా, నన్ను కాపాడమ్మా అని మీ రెండు చేతులు పైకెత్తితే ఎవరైనా సరే మనకి ఏదైనా కావాల్సి వస్తే ఇలా పైకి చెయ్యని అడుగుతాం కదా. అలా అమ్మా మా జీవితాలని, మమ్మల్ని, మా గోత్రాలని, మా వంశాలని చల్లగా కాపాడమని మీ రెండు చేతులు పైకెత్తండి. అందరూ కూడా క్యూ లైన్లో ఉన్నవారు పైకెత్తి జయ బలో తారక్క తల్లికి,